టాపిక్ ఏంటంటే కాచెస్ మెయిన్ వాల్యూ థియరం ఫస్ట్ ఇయర్ బీటెక్ లో థర్డ్ యూనిట్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ సెమ్ లో అంటే M1 లో థర్డ్ యూనిట్ కాచెస్ మెయిన్ వాల్యూ థియరం. కాచెస్ మెయిన్ వాల్యూ థియరం గురించి డిస్కస్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ థియరం గురించి చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ రోల్స్ థియరం అండ్ లెగ్రాంజ్ థియరం లానే ఉంటుంది హాఫ్ ఆఫ్ ద పార్ట్, కానీ అందులో మనం ఒకటే ఫంక్షన్ కి మనం చేస్తాం. రోల్స్ థియరం అయినా లెగ్రాంజ్ థియరం అయినా కానీ ఒకటే ఫంక్షన్ కి మనం ఫైండ్ అవుట్ చేసేది. కానీ ఇప్పుడు థియరం ఏంటి అంటే ఫస్ట్ చూడండి, if f of a comma b belongs to real numbers, then g of a comma b belongs to same real numbers. ఇట్లా టూ ఫంక్షన్స్ ఉంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, f of x comma g of x is continuous అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ పాయింట్ కంటిన్యూస్ కావాలి. సెకండ్ f of x comma g of x ఆర్ డిఫరెన్షియబుల్ కావాలి ఎట్ క్లోజ్ ఇంటర్వెల్ a comma b ఎట్ ఓపెన్ ఇంటర్వెల్ a comma b. సేమ్ లెగ్రాంజ్ రూల్స్ లాగా ఇది కూడా ఏం చేయాలి, ఫస్ట్ f of x as well as g of x రెండు f of x g of x రెండు కంటిన్యూస్ కావాలి ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ f of x and g of x డిఫరెన్షియబుల్ ఎట్ ఓపెన్ ఇంటర్వెల్ a comma b రెండు కావాలి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ ఏంటి, ఎప్పుడైనా ఏ థియరంలో అయినా థర్డ్ కండిషన్ వేరీస్ ఉంటుంది, అంటే డిఫరెంట్ ఉంటుంది. ఏంటి అంటే g ప్రైమ్ ఆఫ్ x ఈస్ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. అంటే మనం జీని డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి 0 అయితే రావద్దు. ఒకవేళ 0 అయింది అనుకో అది కాచెస్ మీన్ వాల్యూ థియరం నానే కాదు. ఇంకా ఎట్లాంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ జీని మనం డిఫరెన్షియేట్ చేసినప్పుడు అది ఒకవేళ 0 అయింది అనుకోండి, ఎంత 5 మార్క్స్ క్వశ్చన్కి ఇచ్చినా కానీ ఇవ్వడు, 1 మార్క్ క్వశ్చన్స్ అట్లా ఇస్తాడు బీటెక్ లో. ఒకవేళ అట్లా ఇచ్చినా కానీ డైరెక్ట్ మీరు ఏం చేస్తారు, నాట్ వ్యాలిడ్ ఫర్ కాచెస్ మీన్ వాల్యూ థియరం అని ఆన్సర్ రాయొచ్చు. ఫుల్ మార్క్స్ ఇస్తాడు, ఎందుకంటే వాడు ఇచ్చిన స్టేట్మెంట్ అంటే వాడు ఇచ్చిన థియరంలోనే ఉంది. ఏముంది, g డాష్ ఆఫ్ x నాట్ ఈక్వల్ టు 0 కావాలి కాచెస్ మీన్ వాల్యూ థియరంలో. అట్లా అయినప్పుడు x అనేది a కామా b కి బిలాంగ్స్ అయి ఉంటుంది, such that x belongs to a comma b అయినప్పుడు మనం పాయింట్ then point c belongs to a comma b. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే c ఈక్వల్ టు f of b మైనస్ f of a by g of b మైనస్ g of a is equal to f prime of c by g prime of c. ఏం వేస్తున్నాం ఇక్కడ మనం, సేమ్ f of x and g of x కంటిన్యూస్ ఎట్ క్లోజ్ ఇంటర్వెల్ a comma b కావాలి. నెక్స్ట్ పాయింట్ f of x g of x రెండు డిఫరెన్షియేటబుల్ కావాలి. రెండు డిఫరెన్షియబుల్ అయిన తర్వాత మనం చూసుకోవాల్సిన కండిషన్ ఏంటంటే g of x is not equal to 0 కావాలి. g of x నాట్ ఈక్వల్ టు 0 అయితే అప్పుడు దెన్ x ఇక్కడ మనం ఉన్న x అది బిలాంగ్స్ టు a కామా b అవుతుంది. దెన్ అట్లా అయిన తర్వాత మనం పాయింట్ c ని ఫైండ్ అవుట్ చేస్తాం. పాయింట్ c ని ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తాం అని అంటే అది a కామా b కి మధ్యలో ఉందా లేదా అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్లా తెలుసుకుంటాం a కామా b కి మధ్యలో ఉందా లేదా అంటే a లెస్ దాన్ c లెస్ దాన్ b. సేమ్ అన్ని థియరమ్స్ లో ఇట్లనే ఇది అయితే అప్పుడు కాచెస్ మీన్ వాల్యూ థియరం ని మనం ఫైండ్ అవుట్ చేసినట్టు. సో c వాల్యూని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది ఫార్ములా అనుకోండి లేకపోతే థియరం లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ అని అనుకోండి, ఏదైనా అనుకోండి. సో ఈ మూడు కండిషన్లు సాటిస్ఫై అయితే, ఇక్కడున్న మూడు కండిషన్లు సాటిస్ఫై అయితే నెక్స్ట్ మనం c వాల్యూని ఈ ఫార్ములాలో పెట్టి ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఫార్ములాలో పెట్టి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ చిన్నగా ఇట్లా చెక్ చేసుకుంటాం, ఏ కంటే గ్రేటర్ ఉండాలి, బి కన్నా లెస్ దాన్ ఉండాలి సి అనేది. సో ఉన్నప్పుడు అది కాచెస్ మీన్ వాల్యూ థియరం ని సాటిస్ఫై చేసినట్టే. సో ఒక ప్రాబ్లం చేసి చూద్దాం, అర్థమవుతుంది. వేర్ ఇస్ మై డస్టర్ హియర్.
Here my question is, find C if f of x equal to root x, then g of x equal to 1 by root x at interval closed a comma b. వాటి ఇంటర్వెల్ ఏమి ఇవ్వలే మనకి. యాక్చువల్గా కాచెస్ మీన్ వాల్యూ థీరం అంటేనే ఇంటర్వెల్ మెన్షన్ చేయడు, ఇంటర్వెల్స్ మెన్షన్ చేయడు, జస్ట్ ఫైండ్ సి అంటాడు. ఆ సి మనకి ఏబీలోనే వస్తుంది, ఆల్మోస్ట్ ఏబీలోనే వస్తుంది. కానీ కాకపోతే రూట్ ఏబి ఆర్ లేకపోతే ఏదైనా మల్టిపుల్స్ ఆఫ్ ఏబి లేకపోతే ఏ ప్లస్ బి అట్లా వస్తుంది. సో దీనికి ఎట్లా వస్తుందో చూద్దాం. ఫస్ట్ మనం క్వశ్చన్ చూడగానే ఏం చేయాలి, సొల్యూషన్ ఏంటి. ఫస్ట్ కండిషన్, ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూసా కాదా, రెండు ఫంక్షన్స్ చూసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అవుతుందా కాదా, జీ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ అవుతుందా కాదా. ఎట్లా తెలుసుకుంటాం, మనం ఇచ్చింది ఏంటి, పాలినామియల్ ఫంక్షన్. అండర్ రూట్ లో ఉన్నా కానీ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం, ఎక్స్ పవర్ 1/2 అని రాసుకోవచ్చా లేదా. ఎక్స్ పవర్ 1/2 రాస్తే ఇది ఏ ఫంక్షన్ అయింది ఇప్పుడు, పాలినామియల్ ఫంక్షన్. సో పాలినామియల్ ఫంక్షన్ ఇస్ యాజ్ వెల్ యాజ్ కంటిన్యూస్ ఫంక్షన్. సో f of x satisfied, then g of x చూడండి, g of x ని కూడా ఏమని రాసుకోవచ్చు మనం ఇక్కడ 1/x పవర్ 1/2, పైకి వెళ్తే x పవర్ -1/2 అని రాసుకుంటాం. సో ఇది కూడా పాలినామియల్ ఫంక్షన్, సో ఇది కూడా కంటిన్యూస్ ఫంక్షన్. దెన్ వి కంక్లూడ్, ఏం కంక్లూడ్ చేసినాం, f of x and g of x both are continuous at closed interval a comma b. సో ఇక్కడ వరకు బాగుంది. సెకండ్ కండిషన్ ఏంటి, డిఫరెన్షియబుల్. సో డిఫరెన్షియబుల్ అవుతుందా కాదా చెక్ చేద్దాం, ఇట్రండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఎక్స్, దెన్ ఎఫ్ ప్రైమ్ ఆఫ్ ఎక్స్ ఎంత, రూట్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ 1/2 రూట్ ఎక్స్. ఎందుకంటే మనం ఇంటర్లో కూడా చదువుకున్నాం కదా, రూట్ ఎక్స్ కి డిఫరెన్షియేషన్ 1/2 రూట్ ఎక్స్. ఎట్లా తెలిసి కదా ఎట్లా చేయాలి చూడండి, x పవర్ 1/2 కదా రూట్ అంటే, సో n ఇంటూ x పవర్ n మైనస్ 1 కదా, హాఫ్ ఇంటూ x పవర్ 1/2 మైనస్ 1, హాఫ్ x పవర్ -1/2 కిందికి వస్తుంది, అంటే 2 రూట్ x అంతే కదా. సేమ్ ఇట్లా చేస్తాం. సో ఇది తెలిసి ఉంటుంది కానీ తెలియని కోసం ఎట్లా అని చూపించిన అంతే. సో ఇక్కడ f ఆఫ్ x కి డిఫరెన్షియేషన్ 1/2 రూట్ x అయింది, అంటే f of x అనేది డిఫరెన్షియబుల్ అయిపోయింది. సో దెన్ g of x, g of x ఎంత, 1/√x, 1/√x కి డిఫరెన్షియేషన్ ఎంత. సో 1/√x కి డిఫరెన్షియేషన్ ఎంత అని అంటే g prime of x equal to 1/2x root x. ఎందుకు 1/x root x అంటే ఒకసారి ఇక్కడ చూడండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ అంటే చూడండి, dy dx of 1/√x ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, 1/x పవర్ 1/2, పైకి వెళ్తే x పవర్ -1/2, 1/2 x పవర్ -1/2 -1 ఎంత, 1/2 x పవర్ -3/2. సో x పవర్ -3/2 ని కిందికి తీసుకురండి, ఇది -1/2 ఆఫ్ x పవర్ 3/2. 3/2 ని ఇట్లా రాసుకోవచ్చా, x³ √x³ అని రాసుకోవచ్చా. ఎందుకంటే ఇక్కడ చూడండి x పవర్ 3 ఇంటూ 1/2 ఇట్లా రాసుకుంటా, అప్పుడు ఏమవుతుంది, x³ √x³ అని అవుతుంది కదా. సో √x³ ని నేను ఎట్లా రాసుకుంటున్నా, మళ్ళీ √x³ ని కూడా x ఇంటూ √x అని రాసుకోవచ్చు కదా, ఎందుకంటే √x² ఇంటూ x. సో x² బయటకు వస్తుంది, x ఇంటూ √x రాసుకుంటాం. సో ఇట్లా డిఫరెన్షియేట్ చేస్తే మనకి g of x ఎంత, g prime of x ఎంత అవుతుంది అంటే -1/2 ఇంటూ x √x అవుతుంది. సో ఇక్కడ రాసాను చూడండి, -1/2 ఇంటూ x ఇంటూ x √x. సో ఇక్కడ రాస్తున్నా f prime of x equal to 1/2 root x, g prime of x equal to -1/2x root x. So both f of x and g of x are
డిఫరెన్షియబుల్ ఎట్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. సో ఇక్కడ వరకు బాగుంది. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పిన నేను ఫార్ములా అనుకోండి, ప్రిన్సిపల్ అనుకోండి అని ఫస్ట్ చెప్పిన. ఏంటి ఆ ఫార్ములా చూడండి. ఏంటి ఆ ఫార్ములా? ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై జీ ఆఫ్ బి మైనస్ జీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్రైమ్ ఆఫ్ సి బై జీ ప్రైమ్ ఆఫ్ సి. సో డివైడ్ చేసుకోండి 3 parts గా. సో ఇక్కడ ఏంటి ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. ఫస్ట్ ఎఫ్ ప్రైమ్ ఆఫ్ సి ఎంత? ఇప్పుడు నాకు ఎఫ్ ప్రైమ్ ఆఫ్ ఎక్స్ ఎంత? 1/2√x. ఇందులోనే ఎక్స్ సి పెడితే అయిపోతుంది కదా, 2√c బై ఇదేంటి -1/2x√x. అందులో సి పెట్టాలి, అంత ఎక్స్ ప్లేస్ లో సి పెట్టాలి మనం. సో ఎంత? -1/2c ఎందుకంటే మనం ఎక్స్ ప్లేస్ లో సి పెట్టేస్తున్నాం. 2c√c ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి వాల్యూ ఎంత? ఎఫ్ ఆఫ్ బి మనకి ఇంటర్వెల్ లో బి వాల్యూ ఎంత ఇచ్చిండు? బి ఇచ్చిండు మళ్ళీ. సో ఇంటర్వెల్ లో బి వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఎఫ్ ప్లేస్ లో బి పెట్టాలి, అంటే √b అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఏ పెడితే √a అవుతుంది. సో చూడండి ఎఫ్ ఆఫ్ బి ఎంత? √b మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఎంత? √a. సో ఇప్పుడు g ఆఫ్ x కి రండి. g ఆఫ్ a ఎంత? 1/√a. g ఆఫ్ b ఎంత? 1/√b. సో అదే రాస్తున్నా. g ఆఫ్ b ఎంత? 1/√b. g ఆఫ్ a ఎంత? 1/√a. ఇక్కడ LCM తీసుకోండి. LCM తీసుకుంటే ఎంత అవుతుంది? లైక్ √b √a ఎంత మల్టిప్లై చేస్తే అంటే √ab అని రాసుకోవచ్చు కదా. చూడండి √b × √b √a √b అని రాసుకోవచ్చు, అంటే ab. సో పైన √a మైనస్ √b బై ఎంత? √b మైనస్ √a. ఇక్కడ వరకు వేరే స్టెప్ ఇది, నేను కలిపి రాసేసిన. సో మంచి ఫ్రీగా రాద్దాం. ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నా, కింద డినామినేటర్ ని కామన్ తీస్తున్నా. సో √ab అయిపోయింది. సో డినామినేటర్ లో న్యూమరేటర్ √a మైనస్ √b, పైన న్యూమరేటర్ వాల్యూ √b మైనస్ √a ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి డినామినేటర్ చూడండి, న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్ ఏమైపోయింది? -2c√c బై 2√c అయిపోయింది. సో ఇక్కడ చూడండి 2√c ఉన్న 2√c ని క్యాన్సిల్ చేస్తే ఒక c ఒకటే మిగిలిపోతుంది మనకి. ఏం మిగిలింది? c ఒకటే మిగిలింది. ఇక్కడ -c ఈక్వల్ టు, ఇక్కడ చూడండి పైకి పంపిస్తున్నానా? నో ఏం చేద్దాం? నేను కామన్ తీసిన మల్టిపుల్స్ ఆఫ్ ఇక్కడ ఇక్కడ చూడండి పైకి పంపిస్తున్నా. √ab ఆఫ్ √b మైనస్ √a బై √a మైనస్ √b. ఇక్కడికి రండి. -c ఈక్వల్ టు √ab ఆఫ్ √b మైనస్ √a బై కింది వాటిలలో మైనస్ కామన్ తీస్తున్నా నేను. మైనస్ ఆఫ్ -√a ప్లస్ √b. అర్థమైనా? ఏం చేస్తున్నా అంటే డినామినేటర్ లో మైనస్ కామన్ తీస్తే సేమ్ న్యూమరేటర్ లో డినామినేటర్ సేమ్ అయిపోతున్నాయి. ఒకసారి చూడండి, న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ చేసుకోనికి నేను డినామినేటర్ లో మైనస్ కామన్ తీసిన. మైనస్ కామన్ తీస్తే -√a ప్లస్ √b అయింది. ఎందుకు? చూడండి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ √a. ఓకే, మైనస్ ఆఫ్ ప్లస్ మైనస్ √b ఓకే, సాటిస్ఫైడ్ కదా. సో దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు మనం. చేస్తే ఏమైంది? -c ఈక్వల్ టు √ab బై -1. సో ఏమని రాసుకోవచ్చు? -c ఈక్వల్ టు -√ab, c ఈక్వల్ టు √ab